ప్రభాకర్ గారు ఇప్పటివరకు చాలా మంది కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ కంట్రోల్‌కి రావడానికి, లేకపోతే కంప్లీట్‌గా తగ్గించడానికి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటివరకు కూడా కంప్లీట్ క్యూర్ అవుతదని ఎవ్వరూ చెప్పలేదు. అందుకే ఇవాళ కొంత కోట్ల మంది మెడిసిన్ వాడుతూ ఉన్నారు. కానీ మీరిచ్చే డైట్ ద్వారా మొత్తం రివర్స్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అసలది నమ్మశక్యంగా లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని కోట్ల మంది అనేది. మరి ఇప్పుడు ఈ మెడిసిన్ గాని, ఈ వ్యవస్థ గాని దేని మీద ఆధారపడ్డది? ఆ కోట్ల మంది వాళ్ళలో ఎట్లా ఉంటారు? వాళ్ళ నాలాగా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది లైఫ్ అట్లా? స్టైల్ మాక్సిమం గాడి తప్పిన లైఫ్ స్టైల్లే ఉంటాయి. కరెక్ట్ హ్మ్. ఏం తీసుకోవాలి అనేది పాటించనోళ్ళే. వాళ్ళ మీద రీసెర్చ్ జరిగి, వాళ్ళ మీదనే ఆ రీసెర్చ్ మీద ఆధారపడే మన ప్రపంచం అంతా మందులు తయారు చేయటం గానియండి, ఆ సిస్టమ్ అంతా దాని మీద ఆధారపడి ఉంది కదా! హ్మ్. మరి ఇప్పుడు ఇది మేము చేసేది అది కాదు. హ్మ్. ఆ మందులు కాదు, ఆ సిస్టమ్ కాదు. మేము నేచర్ క్యూర్ నుంచి, నేచురోపతి నుంచి మేము ఫాలో అయితా ఉంటాం. హ్మ్. మరి ఇప్పుడు ఈ రీసెర్చ్ ఎవరి మీద జరగాలి? నాలాంటి నేచర్ క్యూర్ ఫాలో అయ్యే వాళ్ళ మీదనో, లేకపోతే హ్మ్. మంతెన గారి మీదనో, లేదంటే మా వీఆర్‌కే గారి మీదనో, రామచంద్రరావు గారి మీదనో, కాదర్‌వల్లి గారి మీదనో, ఇట్లాంటి వాటి మీద చేస్తేనే కదా! ఇక్కడ రీసెర్చ్‌లు జరగట్లేదు కదా! హ్మ్. వీళ్ళ మీద రీసెర్చ్ చేస్తే వీళ్ళు ఎట్లా తగ్గుతున్నాయి? వీళ్ళు ఏం హ్మ్. చేస్తున్నారు? దేని మీద ఆధారపడి ఇదంతా ఉంటుంది? ఎందుకు ఇట్లా రివర్స్ అయితుంది అనేది అప్పుడు కదా తెలుస్తుంది. కరెక్ట్. మరి అందులో ఉన్నందుకు తెలీదు మనకి. అప్పుడు అదే చెప్పుకుంటాం మనకి రివర్స్ కాదు, తగ్గదు, ఎవరో చెప్తున్నారు, ఇది ఎట్లా అవుతదంటే ఇదే జరిగేది. ఇక్కడ క్లారిటీగా మనకు ముందుకు పోతే కదా మనకి రిజల్ట్స్ అనేది వస్తాయి.